ఈరోజు మనము ఎంబ్రియో డొనేషన్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. అంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునే పేషెంట్స్లో ఈ ఎంబ్రియో డొనేషన్ ఎవరెవరికి అవసరము. హలో అండి, ఐఎమ్ డాక్టర్ కీర్తి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో యూజువల్గా ఫిమేల్స్లో చూసుకున్నట్లయితే ఎగ్స్ ఎవరికైతే బాగా కౌంట్ తక్కువగా ఉండి, అంటే మెయిన్గా 40 years అరౌండ్ ఆ స్టేజ్లో మనకు ట్రీట్మెంట్కి వచ్చారు, వాళ్ళలో ఎగ్ కౌంట్ అనేది మనకి చాలా మందికి తక్కువగా ఉంటుంది. ఏఎంహెచ్ లెవెల్స్ ఒక 0.5, 0.6 అలా ఉంటాయి. ఎగ్ కౌంట్ రైట్ ఓవరీలో ఒక 1 egg, లెఫ్ట్ ఓవరీలో ఒక 1 egg, అంటే కౌంట్ బాగా తక్కువగా ఉంటుంది. సో అటువంటి స్టేజ్లో మనం ట్రీట్మెంట్ చేసినా కూడా ఉండే ఎగ్స్లో కూడా క్వాలిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో అటువంటి పేషెంట్స్లో కొంతమందికి మేము సెల్ఫ్ ఎగ్స్తో ట్రై చేసే పేషెంట్స్ ఉంటారు. లేదు కొంతమంది రిస్క్ తీసుకున్నప్పుడు డోనార్ ఎగ్స్ కూడా ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఫిమేల్స్లో ఎవరికైతే ఎగ్ కౌంట్ అనేది తక్కువగా ఉంటుందో, దెన్ ఎగ్ క్వాలిటీ ఇష్యూస్ ఉంటాయి కొంతమంది పేషెంట్స్కి. సో ఎండోమెట్రియోటిక్ డిసీజెస్ ఉండే పేషెంట్స్, సో ఇటువంటి సివియర్ పీసీఓడి ఉండి, ఒబీస్ ఉండి, ఇటువంటి పేషెంట్స్లో కూడా సివియర్గా మనకి ఎగ్ క్వాలిటీ ఎవరికైతే ప్రాబ్లంగా ఉంటుందో, సో ఈ ఎగ్స్లో ఇష్యూస్ ఉండే పేషెంట్స్కి మనము డోనార్ ఎగ్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. దెన్ హస్బెండ్ కూడా కౌంట్ అనేది చాలా తగ్గినట్లయితే, నార్మల్గా సెమెన్ అనాలిసిస్లో 15 million కౌంట్, 32% మొటిలిటీ అనేది ఉండాలి అట్లీస్ట్. బాగా తక్కువగా ఉంది, ఈవెన్ ఇప్పుడు ఐవీఎఫ్ చేయడానికి మనం 5 million కౌంట్ ఉండి అట్లీస్ట్ ఒక 10% మొటైల్ స్పర్మ్స్ ఉన్నా కూడా మేము ట్రీట్మెంట్ చేస్తాం. బట్ ఆల్మోస్ట్ అజోస్పర్మియా ఉండి, అజోస్పర్మియాలో కూడా డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయన్నమాట. సో ఇందులో మనము టీజా ప్రాసెస్కి వెళ్ళి అందులో కూడా స్పర్మ్స్ రిట్రీవ్ అవ్వలేదు. సో ఇట్లాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉన్న పేషెంట్స్కి నెక్స్ట్ ఆప్షన్ మనకి డోనార్ స్పర్మ్. సో ఎప్పటికైనా లాస్ట్ ఆప్షన్లో ఇవి మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. సో ఎయిదర్ కపుల్కి, బోత్ మేల్కైనా ఫిమేల్కైనా, సో డోనార్ ఈజ్ ద లాస్ట్ ఆప్షన్. సో సెల్ఫ్ వాటితో గెమెట్స్తో ట్రై చేసి వాటితో అవ్వదు అనే సిచ్యువేషన్లో మనము, సో బోత్ వైఫ్ అండ్ హస్బెండ్కి మనకు డోనార్ ట్రీట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో అటువంటి సిచ్యువేషన్ ఉన్న కపుల్కి మనము డోనార్ ఎగ్ అండ్ డోనార్ స్పర్మ్తో చేసే ట్రీట్మెంట్నే ఎంబ్రియో డొనేషన్ అంటారు. సో ఇటువంటి ట్రీట్మెంట్స్ ద్వారా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. థ్యాంక్ యూ సో మచ్.